Hello viewers, welcome to the current affairs session. We'll see some important May 11th కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఈ లెక్చర్లో చూద్దాం. ఓకేనా? రైట్. Okay, so Pakistan's economic crisis has quota given up to Saudi Arabia. Okay, so we know that Pakistan is facing some economic crisis కదా. సో దానికి సంబంధించి ఓకే సో ఎవరైతే మనకి ముస్లిమ్స్ ఉంటారు కదండి, వాళ్ళు రిలీజియస్ పరంగా మనకి సౌదీ అరేబియా వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ ట్యాక్స్కి సంబంధించిన డిడక్షన్స్ అనేవి ఇచ్చిందనమాట. ఓకే, అంతే కదా. సో ఇప్పుడు మనకు ఒక బట్టల షాప్ ఉంది అనుకోండి, సో సేల్ సరిగ్గా నడవట్లేదు అనుకోండి, ఆల్మోస్ట్ మనం ఏం చేస్తామంటే ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తాం కదా. సో ఆ రకంగా ఆబ్వియస్లీ పీపుల్ విల్ కమ్ కదా. రైట్, సో ఆ రకంగానే మనకి పాకిస్తానీ గవర్నమెంట్ కూడా చేస్తుందండి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 75 years. ఓకే, సో ఎప్పటి వరకు కూడా మనకి ఆల్మోస్ట్ మనకి ఇది జరగలేదు కాబట్టి సో దిస్ కమ్స్ అండర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. ఓకే, సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 75 years పాకిస్తాన్ హాస్ మేడ్ అ డెసిషన్ టు సరెండర్ ఇట్స్ హాస్ కోటా టు సౌదీ అరేబియా. Okay, so this move was prompted by rising inflation in the country. Okay, so which has caused thousands of Pakistanis to forego, okay, so to the pilgrimage this year. Okay, so దీని వల్ల ఈ మూవ్ వల్ల మనకు ఆల్మోస్ట్ 8,000 unused seats అనేవి సేల్ అయ్యాయని చెప్పచ్చు. అండ్ రెవెన్యూ విచ్ వాజ్ జనరేటెడ్ వాజ్ $24 million అనేవి వచ్చిందని ఓకే సో గణాంకాలు చెప్తున్నాయి. బట్ ఎనీవే ఇంత మైన్యూట్ ఫ్యాక్ట్స్ అవసరం లేదు కానీ సో ఓకే సో దిస్ వాజ్ ద మూవ్ విచ్ వాజ్ కమిటెడ్ బై పాకిస్తాన్ అని తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. So Sri Lanka Supreme Court clears way to decriminalize homosexuality. Okay, so very important. Even మనకి ఓకే సో September 6th రోజు 2018లో ఇండియా ఓకే ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అనేది ఇచ్చింది, అవునా? సో దాన్ని సో సెక్షన్ 377ని లీగలైజ్డ్ చేయడం, సో డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్చువాలిటీ అనేది మనకి వచ్చింది, సుప్రీం కోర్ట్ ఇచ్చింది కదండి. సో ఆ అడుగు జాడల్లోనే మనకి ఆల్మోస్ట్ మనకి చాలా రోజులుగా సో ఈ హోమోసెక్చువాలిటీ మీద మనకి సో తీర్పు ఇవ్వాలి అని చెప్పేసి చాలా మంది యాక్టివిస్టులు మనకి వైలెన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. ఓకే, సో ఫైనల్ గా మనకి జడ్జ్మెంట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నౌ ఇట్ వాస్ లీగల్ ఇన్ శ్రీలంక as well. Okay, right, so Sri Lanka is also known as Chota Bharat. Okay, so what all the initiatives that the Bharat government will take, obviously Sri Lanka do follow ani cheppachu. Okay, right, so the Supreme Court of Sri Lanka has approved a bill seeking to decriminalize homosexuality according to the Speaker of the Parliament, and a move welcomed by LGBTQ's right campaigners. Okay na? Right, so under the current laws homosexuality ఇప్పటి వరకు అయితే మనకి ఆబ్వియస్లీ ఓకే సో పనిషబుల్ అఫెన్స్ కానీ చూస్తున్నారు, ఫైన్స్ అనేవి ఇంపోజ్ చేస్తున్నారు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. నౌ ఇట్ వాస్ బీన్ ఆల్ క్లియర్. ఓకే, సో ఇట్ వాస్ వాళ్ళు ఏం చెప్పారండి, ఇది ఓకే సో అన్కాన్స్టిట్యూషనల్ కాదు అని చెప్పేసి మనకి లా అనేది జడ్జ్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. Next, India extends $1 billion credit line to Sri Lanka amid economic crisis. Okay, so even last time మనకి announcement ఇచ్చింది కదండి. సో శ్రీలంకకి జరిగినటువంటి అంటే ఆల్మోస్ట్ మనకి రిజర్వ్స్ అనేవి ఓకే సో బేసిక్ అండి అనమాట, ఇంకా చాలా పడిపోయినప్పుడు సో ఎకనామిక్ క్రైసిస్ అనేవి శ్రీలంక ఫేస్ చేస్తున్నప్పుడు అప్పుడు మనం మాట ఇచ్చాం కదా, ఓకే సరే నేను చూసుకుంటాను అని చెప్పి. ఓకే, సో అది మనకి ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా ఇంకొక ఓకే 1 year పాటు ఇంకొక 1 year పాటు ఎక్స్పోర్ట్స్లో కొంచెం ఇంకా మీకు మినహాయింపులు అనేవి ఇస్తాము, పొడిగిస్తాము అని అనౌన్స్మెంట్ అనేది వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, right, so in the midst of an economic crisis India has decided to extend $1 billion credit line to Sri Lanka for another year, providing much needed funds to pay for essential imports. Okay na? So almost amount ఎక్కువ బట్ అయినా అంటే ఊరికి దానంగా ఏమి ఇవ్వట్లేదు, అప్పుగానే ఇస్తున్నాము, బట్ ఇస్తున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్, సో ఆల్మోస్ట్ మనకి ఓకే సో ఇన్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ శ్రీలంకాస్ రిజర్వ్ డ్రాప్ టు రికార్డ్స్ లో. ఓకే, సో ట్రిగ్గరింగ్ ఇట్స్ వర్స్ట్ ఫినాన్షియల్ క్రైసిస్ సిన్స్ ఇట్స్ ఇండిపెండెన్స్. ఓకే, సో 1948 నుంచి అసలు ఎప్పుడు కూడా రాలేదు శ్రీలంకకి. ఈవెన్ మనం కూడా అర్థం చేసుకున్నాం, లోన్ అనేది ఎక్స్టెండ్ చేసాం. అసలు డూ ఇండియా డూ హ్యావ్ ఎనీ ఫేస్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండి ఇప్పటి వరకు మనకి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంప్లిమెంట్ చేశారా అంటే లేదండి. ఓకే, సో ఆ సిచ్యువేషన్ మనకి 1991లో వచ్చినప్పటికీ కూడా సో వి వెంట్ ఫర్ ఎల్పిజి రీఫార్మ్స్. ఓకే, సో పివి నరసింహరావు గారి గవర్నమెంట్లో అనమాట. Okay, so till now financial emergency is not implemented. Okay, గుర్తుపెట్టుకోండి, that fact also comes important. Next, Telangana government launches first of its kind state robotics framework. So చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ మంత్ అంతా చూసుకుంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్లో లాట్ ఆఫ్ ఇనిషియేషన్స్ విచ్ వాజ్ కమింగ్. ఓకే, సో ఈవెన్ ఎడ్యుకేషన్ విషయాల్లో కానీ ఓకే సో స్కీమ్స్ బేస్డ్ కానీ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఆన్. ఓకే, సో ఇలాంటి చాలా ఇష్యూస్ అనేవి మనకి నడుస్తూ ఉన్నాయి. ఓకే, సో మన తెలంగాణ
government also doing it na. So that is the reason why it is important అండి. సో సింప్లీ సో స్టేట్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్ అనేది మనకి ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, ఆల్మోస్ట్ మనకి డొమైన్లో వర్కింగ్కి కానీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కానీ ఓకే, సో ఈవెన్ ఆ నాలెడ్జ్ని ఓకే సో ఒక కైండ్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరల్ బిజినెస్ విధంగా కూడా నడిపించే విధంగా మనకి ఫ్రేమ్వర్క్ అనేది గైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. Okay, so the policy aims to provide support for researchers and developers to encourage collaboration between academia and industry and to promote adoption for robotics technology across various sectors. Okay na, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అండి. ఫస్ట్ ఎయిర్బస్ C295 ఫర్ ఇండియా సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ ఇట్స్ మెయిడెన్ ఫ్లైట్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అండి. సో ఓకే, సో ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ ఇండియా. ఓకే, సో ఇండియా కదా మన ఏమైనా ఓకే, సో ఇండియన్స్ కదా, సో ఇండియా ఇనిషియేటివ్ ఏదైనా మన కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంటే. Okay, so as successfully completes its inaugural flight, marking a significant achievement towards its delivery in the later half of 2023. Okay, so pair గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. నెక్స్ట్, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ పార్ట్నర్స్ విత్ ఎస్ బ్యాంక్ టు ఆఫర్ గ్లోబల్ కలెక్షన్ సర్వీసెస్ ఫర్ ఎక్స్పోర్టర్స్. సో జనరల్గా మనకి ఓకే, సో ఏవైనా ఇంటర్ నేషనల్ రిలేషన్స్ మనకి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఎవ్రీ టైం మనకి ఈ రూపీస్ ఓకే, సో ఏవైతే మనకి మానిటరీ థింగ్స్ ఉంటాయో సో వాటికి సంబంధించినటువంటి డిఫికల్టీస్ వీ డూ ఫేస్, అవునా. సో నా ఈ ఎస్ బ్యాంక్ అనేది ఓకే, సో విత్ ఓకే, సో కొలాబరేషన్ విత్ క్యాష్ ఫ్రీ పేమెంట్స్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఓకే, సో ఎవరైతే ఎంటర్ప్రినర్స్ ఉంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ 30 కరెన్సీస్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఓకే, సో ఐదర్ ఫారిన్ కరెన్సీస్లోకి మనకి కన్వర్షన్కి కానీ ఆర్ ఇండియన్ రూపీస్లోకి కన్వర్షన్ కానీ సో జస్ట్ ఇన్ 24 days, సో 24 hours అంటే 1 single డేలో మనకి సో ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నారు అనమాట. ఇట్స్ ఇంపార్టెంట్ మూవ్ అండ్ రిమెంబర్, సో దీస్ ట్రాన్సాక్షన్స్ విల్ బీ డన్ ఫర్ సో లీగల్ మనీ అంతే, దానికి మాత్రమే. ఓకే, బట్ ఎనీవే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మూవ్ అండి, గుర్తుపెట్టుకోండి. సో క్యాష్ ఫ్రీ పేమెంట్స్ అండ్ ఎస్ బ్యాంక్ హ్యావ్ జాయిన్ hands to launch global collections and international collection service for exporters who hold an account with S Bank. ఎవరికైతే ఎస్ బ్యాంక్లో అకౌంట్ ఉంటుందో ఈ సర్వీసెస్ అనేవి వాళ్ళకి ఎక్స్టెండ్ చేస్తారనమాట. ఓకేనా, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియర్, రైట్. Next, RBI imposes 1.73 crore penalty on HSBC Bank. So చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళకి సో అమౌంట్ చూడండి 1.73 crore పెనాల్టీ అనేది ఇష్యూ చేసిందట. ఎందుకు ఇష్యూ చేసిందంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ రూల్స్ 2006ని బ్రేక్ చేసినందుకు కాను ఆర్బీఐ ఇంపోజ్ చేసింది ఈ పనిష్మెంట్ అనేది. ఓకే, సో ఈ పెనాల్టీ అమౌంట్ అనేది. ఓకేనా, సో ఆర్బీఐ స్టేటెడ్ దట్ డ్యూరింగ్ దర్ ఎగ్జామినేషన్ ద రిస్క్ అసెస్మెంట్ report and all related correspondences pertaining to the same, it was discovered that the bank had breached the aforementioned రూల్స్ అండి. ఓకే, ఆబ్వియస్లీ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే సో ఈ బ్యాంక్స్కి సంబంధించి జస్ట్ అంటే ఈ రెగ్యులేషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేషన్ మాత్రమే ఆర్బీఐ కంట్రోల్లో ఉంటుందా, ఇలా పీనలైజేషన్కి సంబంధించినటువంటి రూల్స్ ఏమైనా ఆర్బీఐకి ఉన్నాయా లేదా, ఇలాంటి స్టేట్మెంట్స్ అనేవి ఇస్తుంటారు. లేదు అంటే ఇటీవల కాలంలో ఆర్బీఐ పీనలైజ్ అయినటువంటి బ్యాంక్ ఏది అని కూడా అడుగుతుంటారు అలా. ఓకే, సో ఆ రకంగా మనం ప్రశ్నలు మనం చదువుతున్నప్పుడే వీ హ్యావ్ టు మేక్ క్వశ్చన్స్ ఇన్ అవర్ బ్రెయిన్ అండ్ వీ నీడ్ టు ఆన్సర్ దెమ్ అనమాట. ఓకేనా, రైట్. Badminton Asia appoints Omar Rashid as chair of technical officials committee. Okay, so very very important andi. So ee Omar Rashid gani so Badminton Asia okay, so Badminton Association of India ki so chairperson ga appoint chesarana vishayam gurtu pettukondi. So itani tenure kuda gurtu pettukondi. Okay, so 2023 nunchi 2025 varaku he will be continued as a chairperson anamata, gurtu pettukondi. Okay na, right, so that is important. Next, India leads this list of 10 countries with 60% of global maternal deaths, stillbirths, newborn deaths. Okay, so UN study, so చాలా ఇంపార్టెంట్ అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఓకే, సో యూనిసెఫ్ వాళ్ళు ఓకే, సో అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు ఈ ముగ్గురు కొలాబరేట్ అయ్యి చేయించినటువంటి రిపోర్ట్లో ఓకే, సో ఏం చెప్తోంది అంటే ఆల్మోస్ట్ మెటర్నల్ డెత్స్ కానీ ఇన్ఫాంట్రీ డెత్స్ కానీ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 60% వరల్డ్ వైడ్ చూసుకుంటే ఇండియా ఆక్యుపై 60% ఆఫ్ ద డెత్ థింగ్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇన్ని రకాలుగా దీని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఈవెన్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి సంబంధించినటువంటి విషయాల మీద కానీ
ఓకే. సో మనకి పోషన్ స్కీమ్స్ కానీ ఇలా చాలా రకాల స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పటికీ సో స్టిల్ ఇట్ వాస్ హ్యాపెనింగ్ అంటే సో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దిస్ రిపోర్ట్ హెస్ బీన్ పబ్లిష్డ్ బై 3 థింగ్స్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళు. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ ఇండియాలో సో ఎవరైతే ఈ ప్రీ నేటల్ బర్త్స్ అంటారు కదా, అంటే బేబీ ఫుల్గా డెవలప్ అవ్వకుండా 9 మాసాలు నిండక ముందే పుట్టేటటువంటి పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఇండియాలో ఎక్కువ ఈ ప్రీనేటల్ బర్త్స్ అనేవి ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి అనే ఫ్యాక్ట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దిస్ ఆల్సో కమ్స్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామ్. నెక్స్ట్, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ లాంచ్డ్ సాక్ష్యం లెర్నింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. So obviously important అండి. ఓకే. సో ఇట్ కైండ్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్ ద డొమైన్ ఆఫ్ మెడికల్ అవేర్నెస్, మెడికల్ లెర్నింగ్కి సంబంధించి. ఓకే. సో వెరీ ఇంపార్టెంట్. సో లెర్నింగ్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆబ్వియస్లీ మినిస్ట్రీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. కాల్డ్ సాక్ష్యం. సో అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. సో స్టిమ్యులేటింగ్ అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఫర్ సస్టైనబుల్ హెల్త్ మేనేజ్మెంట్. ఓకే. సో అబ్రివేషన్ డెఫినెట్లీ ఇంపార్టెంట్, మినిస్ట్రీ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో లాంచ్డ్ బై యూనియన్ హెల్త్ సెక్రటరీ. చాలా ఇంపార్టెంట్. Okay, so the digital platform was created by National Institute of Health and Family Welfare in New Delhi. Okay, so okay na gurtupetukondi. So Saksham is an integrated and specialized online learning platform aimed at providing medical education and training to all the healthcare professionals in ఇండియా. ఓకే. సో స్కీమ్ ఎవరు అంటే ఎప్పుడు లాంచ్ చేస్తారు? న్యూ ఢిల్లీలో లాంచ్ చేస్తారని. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో వస్తుందని. సో ఈ సాక్ష్యం అబ్రివేషన్ కూడా మనకి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఎగ్జామ్కి. ఓకేనా? నెక్స్ట్, సో G20 స్పార్క్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ కాశ్మీర్ అండ్ అఫ్లుయెంట్ సౌత్ ఏషియా బైకాన్స్. ఓకే. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మనకి అంటే ఈ G20 ఎప్పుడైతే ప్రెసిడెంట్షిప్ ఇండియా తీసుకుంటుందో ఆబ్వియస్లీ మనకి ఇలా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఎంత అసలు ఈ G20 సభ్యులు అంతమంది కలిసి సో హౌ మచ్ జీడిపి కాంట్రిబ్యూషన్ దట్ దే ఆర్ డూయింగ్. ఓకే. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ 74% ఆఫ్ ద వరల్డ్స్ జీడిపి అంతా కూడా సో ఈ G20 మెంబర్సే మనకి ఆక్యుపై చేశారట. సో అలాంటి ఫ్యాక్ట్స్ అనేవి మనకి అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ G20 సభ్యుల మీద కానీ ఓకే సో థీమ్ మీద కానీ ఓకే అసోసియేషన్ మీద కానీ ఆబ్జెక్టివ్స్ మీద కానీ ఇలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో ఇలా ఓకే సో ఆల్మోస్ట్ 20 లార్జెస్ట్ ఎకానమీస్ దట్ ప్రియారిటైజెస్ ఓకే పాలసీ డిస్కసెస్ అండ్ ఫినాన్షియల్ స్టెబిలిటీ మీద వర్క్ చేసేటటువంటి ఇనిషియేషన్ ఇది, ఆర్గనైజేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఫ్యాక్ట్ కమ్స్ అండర్ ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. So Petersburg Climate Dialogue 2023 highlights the need for urgent climate action. Obviously అండి. సో ఓకే సో కాన్ఫరెన్స్ ఓకే సో COP28 సో ఇది ఒకటి అండ్ UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే సో ఈ రెండు కూడా మనకి చేస్తున్నటువంటి ఈవెంట్ కాబట్టి సో పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ 2023 ఇంపార్టెంట్. సో నాట్ జస్ట్ దిస్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్లనే కాదండి, క్లైమేట్ యాక్షన్ అన్నప్పుడు సో డెఫినెట్లీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎవరైతే అటెండ్ అవుతున్నారో ఆబ్వియస్లీ ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ. ఓకే సో ఈఆర్ హోస్ట్ చేసేది ఎవరండి అంటే జర్మనీ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్లేస్ ఓకే సో పీటర్స్బర్గ్ క్లైమేట్ డైలాగ్ ఫోరం ఆఫ్ హై లెవెల్ ఇంటర్నేషనల్ క్లైమేట్ టాక్స్ హెల్డ్ యాన్యువల్లీ బిఫోర్ ద యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్సెస్ టుక్ ప్లేస్ ఇన్ బెర్లిన్ జర్మనీ ఫ్రమ్ May 2nd and 3rd. ఈ రోజు డేట్ గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. హోస్ట్ ఎవరి ఇయర్ ఓకే సో జర్మనీ ఓకే అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ము కాన్ఫర్స్ 37 గ్యాలంటరీ అవార్డ్స్. ఆబ్వియస్లీ మనకి అవార్డ్స్ అనేవి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లెజిస్లేటివ్ వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ పవర్ ఇన్ విచ్ ప్రెసిడెంట్ హోల్డ్స్ కదా. సో 37 గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ అండి అంటే సో డిఫెన్స్ ఓకే ఇన్వెస్టిట్యూట్ సెరమనీలో. ఓకే సో ఎక్కడ జరిగిందండి? న్యూ ఢిల్లీలో. సో మనకి జరిగింది. ఆల్మోస్ట్ 37 అవార్డ్స్ ఇచ్చారు. అందులో మనకి ఇచ్చిన అవార్డ్స్లో మనకి సో 5 ఓకే సో కీర్తి చక్ర అవార్డ్స్ అండ్ 5 శౌర్య చక్ర అవార్డ్స్ ఎవరైతే సోల్జర్స్ ఆల్రెడీ మనకి అంటే పోస్ట్మస్లీ ఇచ్చారు చనిపోయిన తర్వాత. సో వాళ్ళ ఫ్యామిలీని పిలిచి మనకి కమమరేట్ చేస్తూ ఇచ్చినటువంటి థింగ్ అండి. ఓకే సో ఆల్మోస్ట్ 29 శౌర్య చక్రాస్ ఇచ్చారట, 8 కీర్తి చక్రాస్ ఇచ్చారట. గుర్తుపెట్టుకోండి. అంటే ఇంత పర్సన్స్ నేమ్ పర్టికులర్గా అవసరం లేకపోయినా సో ప్లేస్ అనేది ఎక్కడ ఇష్యూ చేశారనేది మనకి అడిగే ఛాన్స్ ఉన్నిందండి. సో ఓకే సో న్యూ ఢిల్లీ ఇట్ ఇస్. ఓకే రైట్.
Next, Fakhar Zaman. Okay, so Noromel Chawai. So crowned ICC Player of the Month. Okay, so for April. So ఇది important అండి. Okay, so ICC Players of the Month. ఏప్రిల్కి ఎవరికి వచ్చింది పేరు అడిగే ఛాన్స్ ఉందండి. ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఐసీసీ అనౌన్స్ ద విన్నర్స్ ఆఫ్ ద ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డ్స్ ఫర్ ఏప్రిల్ 2023. ఓకే, సో ఎవరండి? ఫకార్ జమాన్ ఆఫ్ పాకిస్తాన్ విన్స్ ఐసీసీ మెన్స్ ప్లేయర్. ఇలా కూడా అడుగుతారు. సో జనరలీ మనం పేరు గుర్తుపెట్టుకుంటాం అని. ఓకే, సో అతను ఏ దేశానికి సంబంధించిన వాడు ఇలా కూడా అడుగుతారు అనమాట. ఓకే, సో ఈస్ అ పాకిస్తానీ, రిమెంబర్. ఓకే, అండ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ థాయిలాండ్ స్కిప్పర్. ఓకే, సో నారుమై చాయ్వాయ్ సెక్యూర్స్ ఐసీసీ విమెన్స్ ప్లేయర్. ఓకేనా. సో విమెన్ విభాగంలో ఈమెకు అనమాట. పేర్లు గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇది ఇంపార్టెంట్ అండి. అంటే అడిగే ఛాన్స్ ఉంది. ఐసీసీ ఎప్పుడు ఫౌండ్ అయింది? ఓకే, సో 15th June 1909. ఓకే, సో చైర్మన్ ఎవరండి? గ్రెగ్ బార్క్లీ. ఓకే, ఐసీసీ సిఇఓ ఎవరండి? సో జియోఫ్ లో. ఓకే, సో జియోఫ్ అల్లాడైస్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందండి? దిస్ వీకెండ్ దుబాయ్, యూఏఈలో. ఓకే, సో ఈ పేర్లు అనేవి అన్లెస్ యూ రిటర్న్ ఒక వైట్ పేపర్ తీసుకుని రాస్తే కానీ మీకు జనరల్గా గుర్తుండవండి. సో ప్లీజ్ టు రిమెంబర్. ఏదో ఒక చిన్న టెక్నిక్ ఏదో ఒకటి మీరు మార్క్ పెట్టుకొని మీరు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్, అర్జెంటీనాస్ లయనల్ మెస్సీ విన్స్. ఓకే, సో లారెస్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ 2023. ఓకే, సో ఇతనికి ఈవెన్ పాస్ట్ రికార్డులో పరంగా కూడా సో చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్ అనేవి వచ్చాయండి. సో 2022లో ఓకే, సో మనకి వరల్డ్ కప్ వచ్చింది. అండ్ ఓకే, సో ఆనర్డ్ విత్ ద లారెస్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. ఓకే, సో ఎక్కడ జరిగిందండి? సో ప్యారిస్లో జరిగింది. సో అలాంటివి కూడా అడుగుతారు. బట్ మనకి జస్ట్ ఈ టైటిల్ గుర్తుపెట్టుకోండి. సో 2023కి స్పోర్ట్స్మెన్గా వచ్చింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇన్ అడిషన్ టు దట్ మెస్సీ యాక్సెప్టెడ్ ద వరల్డ్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అర్జెంటీనా మెన్స్ ఫుట్బాల్ టీమ్. ఓకే, అతని ప్లేస్లో ఇతను రిసీవ్ చేసుకున్నారు. అంటే మరీ క్వశ్చన్ పేపర్స్ని టఫ్ చేయడం కోసం అలా అడుగుతారనమాట. బట్ ఎనీవే, ఓకే, సో ఇతనికి వచ్చిన అవార్డు మీద మనకు దృష్టి పెడితే సరిపోతుంది. ఓకే, సో స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ 2023 వచ్చింది ఈయనకి అనే విషయం గుర్తుపెట్టుకోండి చాలు. Next, we'll see some questions andi. Okay, so Bihar Mela is an annual festival celebrated by Kond tribe in which state? Okay, Madhya Pradesh, Odisha, Jharkhand, West Bengal. Okay, so very important question andi. Okay, so Bihar Mela anedi annual ga manaki celebrate చేసుకునేటటువంటి ఫెస్టివల్. ఓకే, సో అంటే ఇలా కూడా అడుగుతారు మనకి. సో కోండ్ ట్రైబ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాన్యువల్ గా సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్ ఏది? రివర్స్ లకు కూడా అడగవచ్చు అనమాట. సో దట్ బిహాన్ ఫెస్టివల్. ఓకే, సో ఒడిస్సాలోని సో నయాగరా అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ లో మనకి ఈ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు. ఫ్యాక్ట్ క్వశ్చన్ ఇట్ ఇస్. ఓకే, సో ప్రైమ్ ప్రోగ్రామ్ ఫర్ రీసెర్చర్స్ for innovation, market readiness and entrepreneurship is an initiative for which institution? జనరల్గా మనకి ఆప్షన్స్ చూడండి. స్కిల్ ఇండియా మిషన్, నీతి ఆయోగ్, నాస్కోమ్, ఎన్సీఆర్టీ ఇచ్చారు. సో మనకి అబ్రివేషన్ ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఇన్నోవేషన్, మార్కెట్ రెడీనెస్, ఓకే, ఎంటర్ప్రినర్షిప్ అన్నప్పుడు సో టెంటేటివ్గా మనం స్కిల్ ఇండియా మిషన్ ఏమో అని అనుకుంటాం అనమాట. ఓకే, బట్ కాదండి. సో ఎనీవే వీ కెన్ ఎలిమినేట్ దీస్ టూ ఆప్షన్స్ బికాస్ నో వేర్ ఇన్ కనెక్షన్ విత్ దెమ్. ఓకే, సో బట్ ద ప్రైమ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ నీతి ఆయోగ్ అండి. సో వెరీ ఇంపార్టెంట్ ఆబ్వియస్లీ. సో ఇండియాలో ప్రతిదీ కూడా సో ఇన్నోవేషన్స్ రీసెర్చ్ సెంటర్స్ కానీ ఎంటర్ప్రినర్ సెంటర్స్ కానీ సో మనకి ఎక్స్టెండ్ చేయాలి. ఓకే, సో ఫ్రమ్ ఎవ్రీ కార్నర్ అని చెప్పి ఒక ఇనిషియేషన్ స్కీమ్ అనమాట ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సో విచ్ ఇండియన్ స్టేట్ లాంచ్డ్ ద సురక్ష మిత్ర ప్రాజెక్ట్ వెహికల్ మానిటరింగ్ సిస్టమ్? తెలంగాణనా, కేరళనా, ఒడిస్సానా, గుజరాత్? ఓకే, సో ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ అండి. కేరళ ఇనిషియేట్ చేసినటువంటి స్కీమ్ అనమాట ఇది. ఎప్పుడైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనకి సో వెహికల్ ఓనర్కి సో వాళ్ళ రిలేటివ్స్కి మెసేజ్ వెళ్తుంది అనమాట. సో అండ్ సో వెహికల్ ఇలా అయింది అని చెప్పేసి సెన్సరింగ్ యాక్టివిటీస్తో మనకి మెసేజ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ కేరళ గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్, అన్నాడా శంకర్ స్మారక్ సమ్మాన్ ఇస్ అన్ అవార్డ్ కాన్ఫర్డ్ ఫర్ లిటరీ వర్క్స్ ఫర్ విచ్ లాంగ్వేజ్? ఓకే, కన్నడనా, తెలుగునా, ఒడియానా, బెంగాలీనా? ఓకే, సో ఇతని పేరు మీకు తెలిసిన అంటే ఇతను ఏ పోయిట్ అనే విషయం మనకు తెలిసింది అనుకోండి, ఆబ్వియస్లీ వీ కెన్ మార్క్ ఈజీలీ అనమాట. ఓకే, సో ఎనీవే కన్నడ పోయిట్ కాదు, తెలుగు పోయిట్ కాదండి. ఓకే, సో ఇతను మనకి ఓకే సో బెంగాలీ ఎస్సేయిస్ట్, ఫేమస్ బెంగాలీ ఎస్సేయిస్ట్ అండి. సో కొన్ని ఒడియా పోయిటరీ కూడా ఉన్నాయి. ఓకే, సో అది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఒడియా పోయిటరీ రాశారు కదా ఒడిస్సా పర్సనా అని చెప్పి, బట్ ఓకే సో ఈజ్ అ ఫేమస్ బెంగాలియన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. Okay, so right, so these are all for the day andi. So we'll see okay any updates emaina migli unte we'll see in the upcoming video session. Until then, keep practicing. Thank you so much. Have a wonderful day.